కూర్చో మంగా, కూర్చో జై, కాఫీ తీసుకొస్తాను. వెయిట్ ఆంటీ, మాకు కాఫీ వద్దు, భోజనం కావాలి. అలాగే జై, వెంటనే ప్రిపేర్ చేస్తాను. మేము ఒక్క పూట తిని వెళ్ళడానికి రాలేదండి, 2 రోజులు ఇక్కడే ఉందామని వచ్చాం. ఇక్కడే ఉండటం ఏంటండి? అమ్మని చూసి వెళ్ళడానికే కదా వచ్చాం. చూసి వెళ్ళడానికే వచ్చాం, కానీ నాకు మీ ఎఫెక్షన్ చూసిన తర్వాత నేను మీకు ఇచ్చే టైం సరిపోదేమనిపించింది. ఎల్లుండి కోర్టు హియరింగ్ వరకు నువ్వు ఇక్కడే మీ మామ్ దగ్గరే ఉంటే నాకు బెటర్ అనిపిస్తుంది. కానీ జేజీ అత్తయ్యలు నా కోసం కంగారు పడుతూ ఉంటారు కదండి. వాళ్ళ గురించి నువ్వు వరి అవ్వకమంగా, నేనుండగా నీకేం కాదని వాళ్ళకి తెలుసు. నీ గురించి నిజంగా వరి అవుతుంది మీ మామ్ మాత్రమే. అందుకే ఈ 2 రోజులు మీ అమ్మగారి దగ్గరే ఉంది. సరే సార్, నువ్వు కూడా ఇక్కడే ఉండు, ఉంటావు కదా? అలాగే సార్. సారీ ఆంటీ, మీ పర్మిషన్ అడగకుండా మాట్లాడేస్తున్నాను. మేము ఇక్కడ ఉండడానికి మీకేం అభ్యంతరం లేదు కదా? మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, మా ఇంటికి వెళ్ళిపోతాం. మీరిక్కడ ఉండడానికి నాకు అభ్యంతరం, ఇబ్బంది ఏముంటాయి జై? 2 రోజులు కాకపోతే మీకిష్టం వచ్చినన్ని రోజులు ఉండండి. ఇది మీ ఇల్లే. థ్యాంక్ యూ ఆంటీ. మేము ఇక్కడ 2 రోజులు మాత్రమే ఉంటాం. 2 డేస్ తర్వాత దోషిని, యాక్సిడెంట్ చేసిన క్రిమినల్ని తీసుకొని ఇక్కడి నుంచుంటే కోర్టుకు వెళ్తాం. యాక్సిడెంట్ చేసిందని, కేసు ఫైల్ అయిందని తెలిసి కూడా నిందితురాలికి, మీ కూతురు గాని కూతురు మంగకు మీరు షెల్టర్ ఇవ్వడం గ్రేట్ ఆంటీ. బట్ డోంట్ వరీ, ఈ 2 డేస్ మాత్రమే మీకు బర్డెన్ అవుతాను. ఆ తర్వాత అసలు క్రిమినల్ జైలుకు వెళ్తుంది. Well, auntie, where is my room? నేను మంగ ఏ రూమ్లో ఉండాలి? నా రూమ్లో ఉండండి జై. మీ రూమ్ ఎందుకు లేండి? నా రూమ్లో ఉండండి బ్రో. ఆ రూమ్ ఈ రూమ్ ఎందుకు బ్రో? నిత్య రూమ్లో ఉంటాం. అవును, ఆ రూమ్లో హారిక అని ఎవరు ఉండాలి కదా? తను ఇప్పుడు ఉందా, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. తెలుసు బ్రో. నేను అదే, మేము వస్తే తను ఉండదు. ఉన్న చాటుగా ఉంటుంది. కొత్త వాళ్ళంటే తనకి మోమటం కావచ్చు, భయం కూడా కావచ్చు. మంగా, మనం ఆ రూమ్లో ఉందాం. చారి సార్, నువ్వు గెస్ట్ రూమ్లో ఉండు. అలాగే డ్రైవర్ ఫోన్ చేసి మంగవి నావి బట్టలు తెప్పించు. అలాగే సార్. నీ కూడా తెప్పించుకో. సరే సార్. పద మంగా. ఆంటీ ఫ్రూట్ ప్రిపేర్ చేసే వరకు మనం ఆ రూమ్లో రెస్ట్ తీసుకుందాం. పద.
చంద్రిక గారు, ఇక డిలే చేయకుండా స్టార్ట్ చేయండి. ఎస్ చంద్రిక మేడం, ఇక్కడ డైలాగ్ పేపర్ లేదు, ప్రాంప్టింగ్ అసలే లేదు, ఓన్లీ పర్ఫార్మెన్స్. కెమెరా రోల్ యాక్షన్. వాళ్ళేమో పందెం కోడిని బరిలో పొదిలినట్టు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇదేమో జల్లికట్టు కోసం కట్టలు తెంచుకొచ్చిన ఆంబోతులా రెడీ అవుతుంది. తీసి నేనే ముద్దాయనని చెప్పి అది అప్రూవల్ గా మారిపోదు కదా. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి. మర్యాదగా ప్లాన్ ఏంటో చెప్పు. చూడండి, అనవసరంగా నన్ను ఆపొద్దు. ఇక్కడ ఏం జరిగినా సరే హర్ట్ అవ్వద్దు, ఫీల్ అవ్వద్దు, హార్ట్ అటాక్ లాంటివి తెచ్చుకోవద్దు. అంతకు మించి ఇక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చెయ్యొద్దు. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. రే జై, రారా బయటికి. ఒరే జై, బయటికి రారా. వస్తావా రావా? బయటికి రారా. ఒరే జై, బయటికి వస్తావా రావా? రారా, బయటికి రా. అత్త ఎందుకు అంత ఆవేశంగా వస్తుంది? వస్తావా రావా? ఆల్రెడీ వచ్చేసారు మేడం, అసలు విషయం చెప్పండి. ఏంటత్తయ్య, ఏమైంది? నువ్వెవర్రా? ఎవరివి? జయసూర్య, నీ వంశమేంటి? సూర్యదేవర వంశం. ఆ వంశానికి ఎంత చరిత్ర ఉంది? 500 సంవత్సరాల పైనే ఉంది. నువ్వు చేసే పనేంటి? బిజినెస్. నీకు ఎన్ని కోట్లున్నాయి? 1, 2, 3 వేల కోట్లున్నాయి. ఈ సొసైటీలో ఎంత పలుకుబడి, పేరు, గౌరవం, ప్రతిష్ట ఎన్నున్నాయి? ఇదెందుకు ఇప్పుడు వాడి బయోడేట్ అడుగుతుంది? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అత్తయ్య? అదేగా నా డౌట్ కూడా. నీకున్న ప్రెస్టేజ్ ఏంటి? నువ్వు చేస్తున్న పనేంటి? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలరా? ఇంత బతుకు బతికి వీధిలో ముష్టెత్తుకున్నట్టు ఉండటానికి వేరే ఇల్లు దొరకలేదా? పోయి పోయి ఈ ఇంట్లో ఇల్లరిక పలుడుగా ఉంటావా? నువ్వేమైనా మీ మావయ్యలా గతిలేను అనుకుంటున్నావా? మీ మావయ్యలా చేతకాని చావటను అనుకుంటున్నావా? దద్దమ్మని అనుకుంటున్నావా? ఆయనలా ఎందుకు పనికిరాని వాడిని అనుకుంటున్నావా? చెప్పరా. ఆయనలా నువ్వెందుకు ఇల్లరిక ఉండాలనుకుంటున్నా? చెప్పు. అవునండి, బాబాయ్ గారులా మీరు బేవర్స్ కాదు, బెగ్గర్ అంతకంటే కాదు. పెద్ద బిజినెస్ మ్యాన్ మీరు. వేరే వాళ్ళ ఇంట్లో మీరు ఉండటం ఏంటండి? నీ గురించి బయట ఇలాంటి టాక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జై. నువ్వు ఈ ఇంట్లో ఉండడం వల్ల నిన్ను ఇంత డీగ్రేడ్ చేస్తారని అస్సలు ఊహించలేదు. పైగా నిన్ను ప్రసాద్ గారి లాంటి వారితో పోల్చడమా? ఓ మై గాడ్. అవును సార్, తలపై 2000 రూపాయలు పెడితే 2 రూపాయలకు కూడా అమ్ముడు పోని ప్రసాద్ గారికి మీకు పోలిక. దీనికన్నా జీవిత ఖైదు బెటరండి. ఒరే జరిగా, ఇది నీ ప్లానేగా? ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు నీకు ఎలా వస్తాయిరా? అందరితో నన్ను తిట్టించాలని కదా ఈ ప్లాన్. ఇప్పుడు చూడండి సార్, జై సారు మంగా మేడం గారిని తీసుకుని ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరతారు. ఆల్రైట్, మీరందరూ చెప్పింది నాకు అర్థమైంది. మీరందరూ చెప్పినట్టు మామయ్య చౌటా దద్దమ్మ, ఎందుకు పనికిరానివాడు, బేవర్సు బెగ్గరు, తలపై 2000 రూపీస్ పెట్టినా 2 రూపీస్ కూడా అమ్ముడు పోనివాడు కావచ్చు. అల్లుడు జై
శిక్ష పడుతుందో కూడా మంగకి తెలీదు. ఆ శిక్ష నుంచి మంగని జై బయటపడేస్తాడో లేదో కూడా తెలీదు. అయినా నీకోసం అది జైలుకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది. దానికోసం నువ్వు ఇల్లొదిలి వెళ్ళలేవా? ఎక్కడికి వెళ్ళను అని చెప్పాను కదా. ఎందుకు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఎమోషన్స్ తో ఆడుకుంటుంది నేను కాదు, నువ్వు. బంధాలని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వు. నీపై దానికున్న పాశాన్ని పాశంగా మారుస్తుంది నువ్వు. నీకోసం కరిగిపోతున్న ఆ కొవ్వొత్తి వెలుగులో నువ్వు చలిమంట కాచుకోవాలని అనుకుంటున్నావు. ఏదో ఒకరోజు అది చేస్తున్న త్యాగానికి నువ్వు తల వంచక తప్పదు. ఆ రోజు తలదించిన నువ్వు తిరిగి తలెత్తే సమయానికి నీ పక్కన ఎవ్వరూ ఉండరు. నీ చుట్టూ చీకటి ఉంటుంది, శూన్యం ఉంటుంది, సమాధి గోడలుంటాయి. తల్లిగా నిన్ను నేను శపిస్తున్నాను. మీరు తప్పు చేస్తున్నారు మేడం. తోడబుట్టిన అక్కని కూడా చూడకుండా తోడేళ్లా మంగా మేడంని వేధిస్తున్నారు. మీ వల్ల మంగా మేడం గారు బాధపడుతున్నారు. ఆవిడ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఏ రోజు సంతోషంగా లేరండి. అందుకు కారణం మీరే. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకుని మర్యాదగా పోలీసులకు సరెండర్ అవ్వండి. లేదంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఏంట్రా బాగుతున్నావు? ఆఫ్టర్ ఆల్ జీతం తీసుకుని పని చేసే జీతగాడివి నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా? నేను జీతం తీసుకునే జీతగాడినే మేడం. కానీ ఈ జీతగాడు నోరు విప్పి ఒక్క మాట చెబితే మీ జీవితం తల్లకిందులవుతుంది. అది మర్చిపోకండి. బుల్షిట్! నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఈ ఇంటి నుంచి నేను ఒక్క అడుగు కూడా బయట పెట్టను. ఇట్స్ మై ఛాలెంజ్. మీరు ఛాలెంజ్ చేస్తుంది నాతో కాదండి, మీ బావగారు మా బాసు అయిన ది గ్రేట్ సూర్యదేవర జయసూర్య గారితో. ఆయన మీకు 2 సంవత్సరాల నుంచే తెలుసండి. నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన ఎలా ఆలోచిస్తారో, ఏం చేస్తారో, ఏం చేయగలరో 10 సంవత్సరాల నుంచి ఆయన పక్కనే ఉండి ప్రతిదీ గమనిస్తున్నాను. ప్రమాదం మీ దగ్గరగా వచ్చి వెనక్కి వెళ్ళిందని మీ అమ్మగారు అన్నారు. పైదాకా వచ్చిన ఆయన అడుగులు ఈ గదిలోకి రావడం ఎంతసేపు? మంగా మేడమ్ గారు వెళ్ళి ఆపారని ఆ అడుగులు ఆగాయి. వాళ్ళు కలిసి వేసిన 7 అడుగులకు ఆయన ఇచ్చిన గౌరవం అది. ఆవిడతో కలిసి నడిచిన ఆ 7 అడుగులకు ఆపద వస్తే ఆయన చూస్తూ ఊరికే ఉంటారనుకున్నారా? వేటాడేస్తారు. మంగా మేడం గారు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు జై సార్ ఎలా ఉన్నారో తెలుసా అండి? ఆకాశానికి 90 డిగ్రీస్లో ఎక్కుపెట్టిన రాకెట్ 10 డిగ్రీలు పక్కకు ఒరిగితే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. Come on, Jay. Manga garu, come on. Wow, ladies and gentlemen, women are winners.
పొద్దుటి నుంచి చూస్తున్నాను నీ చూపులన్నీ మా ఆవిడ మీదనే ఉన్నాయి. అబ్బా ఊరుకోండి, వాడు తప్పేం లేదు. ఎందుకే వాడిని అలా ఎంకరేజ్ చేస్తావు? ఆవిడ బలాన్ని మీరు డిస్క్రైబ్ చేస్తున్నారు. వారే గెలిచారు. కంగ్రాట్స్ ఆంటీ, మీ టీమే గెలిచింది. చనిపోయి దయ్యమైన నిత్య సీక్రెట్గా మీ వైపు వచ్చి మిమ్మల్ని గెలిపించినట్టుంది. ఓకే, ఆటలాడి అందరూ అలసిపోయినట్టున్నారు, ఆకలితో కూడా ఉన్నట్టున్నారు. లెట్స్ గో టు డిన్నర్. ఎన్నిసార్లు కాల్ చేయాలి మీకు? కింద ఉండి పైకి రావడానికి ఇంతసేపు ఏంటి? అంటే కింద జై కూడా ఉన్నాడు కదమ్మా, వాడికి డౌట్ రాకుండా రావడానికి ఇంత డిలే అయింది. ఎందుకమ్మా అన్నిసార్లు కాల్ చేశావు? నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ అని చేశాను. మాకు ఇన్కమింగ్ ఫ్రీయేనమ్మా. కింద గేమ్స్ ఏంటి? నన్ను కావాలని జై రెచ్చగొట్టడం ఏంటి? జైకి విన పిచ్చి పట్టిందా? 2 days లో కోర్టుకు వెళ్ళాలి, అది మర్చిపోయి ఆటలాడుతున్నాడు. అదే నాకు అర్థం కావటం లేదమ్మా. ఏమీ జరుగునట్టు ప్రశాంతంగా కూల్గా రిలాక్స్డ్ గా ఉన్నాడు. ఆ చారీ గడిచిన బిల్డప్ కి జై బిహేవియర్ కి ఏమాత్రం పొంతం లేదు. అదే జై స్పెషాలిటీ. సైక్లేన్ వచ్చే ముందు సైలెన్స్ లా జై ప్రవర్తిస్తున్నాడు, కానీ వాడి మైండ్ లో ఏదో మాస్టర్ ప్లాన్ రన్ అవుతోందమ్మా. ఏంటి మీరు కూడా జైకి అంత హైప్ ఇస్తున్నారు? నన్ను భయపెట్టాలనా? నేనేం భయపడను. నువ్వు భయపడి తీరాలమ్మా. జై నీకు 2 ఏళ్లుగా తెలుసు, ఆ చారిగాడికి 10 ఏళ్లుగా తెలుసు, మా ఆయనకి 20 ఏళ్లుగా తెలుసు, నాకు వాడు పుట్టినప్పటి నుంచి తెలుసు. మంగపై ఈగ వాల్తేనే సహించడు వాడు. అలాంటిది అంత పెద్ద నేరాన్ని మంగ తన తలపై వేసుకుంటే ఊరికే ఉంటాడా? మంగ కాసేపు సెల్లో ఉంటేనే తట్టుకోలేనివాడు మంగ జైలుకు వెళ్తే భరించగలడా? ఏదో ఒకటి చేస్తాడమ్మా, తప్పకుండా చేస్తాడు. అందుకే నువ్వు భయపడాలి, జాగ్రత్త పడాలి. అయిపోయిందా మీ బిల్డప్? మా మామ్ చెప్పి, ఆ చారిగాడు చెప్పి, మీరు చెప్పి విని విని నాకు విసుగొస్తోంది. జై ప్లాన్ జైకుంటే నా ప్లాన్ నాకుంది. నేనేం భయపడను. ఎందుకు వచ్చిన వెదవ రిస్క్ అమ్మా? నువ్వు 4 రోజులు ఎటైనా వెళ్తే బాగుంటుంది కదా. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడం అంటే ఓడిపోవడమే. ఓడిపోవడం అంటే చావడం. చావుకి నేను సిద్ధంగా లేను. ప్రాబ్లం ని ఫేస్ చేయకుండా పారిపోవడానికి నేను మీ డాటర్ స్వప్న లాంటి దాన్ని కాదు. నిత్య శ్రీనివాస్ని. నీ ఇష్టం నిత్య, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. నువ్వు జైకి తిరిగిపోతే మా పేర్లు మాత్రం చెప్పకమ్మా. అవునమ్మా, నువ్వు పట్టుబడి నీకు A1 ముద్దాయిగా ముద్ర వేసినప్పుడు A2 A3 అని మా పేర్లు మాత్రం చెప్పుకో. నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా మీకు? నమ్మకం లేకే కదా చెప్తున్నావు. నిన్ను నమ్మడం జిత్తులు మారి నక్క నమ్మడం ఒకటే. మీరు భయపడి నన్ను భయపెట్టకండి. మార్నింగ్ నుంచి ఏమి తినలేదు. జై ఇప్పుడు నిత్యపై ఆ ఆర్ట్ ఆఫ్ వార్ని యూజ్ చేస్తున్నాడు. మనమంతా జై సరదాగా ప్రశాంతంగా ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ ఇన్నర్గా జై చాలా సీరియస్గా ఉన్నాడు. నిత్యని తెలివిగా కదిలిస్తున్నాడు. మనం నిత్యని పొరపాటుగా అయినా బయట పెడతామా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. నిత్య ఈ ఇంట్లోనే ఉందని జై బలంగా నమ్ముతున్నాడు. అందుకే ఈ ఇంటినే నిత్యకి జైలుగా మార్చాడు. ఒక మనిషి మనశ్శాంతి లేకుండా, సరైన తిండి నిద్ర లేకుండా ఎక్కడుంటాడో తెలుసా? జైల్లో. చేసిన పనికి పశ్చాత్తాపడుతూ జైలు తిండి తినలేక, ఆ 4 గోడల మధ్య ఖైదీలా నిద్రపోలేక
చిత్రవధ అనుభవిస్తాడు. నిత్యకి అలాంటి పెయిన్నే జై పరిచయం చేస్తున్నాడు. కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగిన నిత్యకి ఈ 2 రోజుల టార్చర్ చాలా ఎక్కువ. తను తట్టుకోలేదు. తనంతటి తానే బయటపడుతుంది. ఆ క్షణం కోసమే జై వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఇంతలా ఆలోచిస్తారని నేను అనుకోలేదమ్మా. ఇదంతా ముందే నేను ఊహించుంటే ఆయన ఇక్కడి దాకా రానిచ్చేదాన్నే కాదు. జైకి నువ్వు తప్ప ఏది ఎక్కువ కాదు మంగా. నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడు? నీకోసం జై ఏదైనా చేస్తాడు. అలాంటి భర్త దొరికినందుకు ఆనందపడాలో, ఆయన వల్ల నిత్య ఇబ్బంది పడుతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదమ్మా. చేసిన తప్పుకి ఎవ్వరైనా శిక్ష అనుభవించి తీరాలి మంగా. నీ చెల్లెలు తప్పు చేసింది. అది ఇబ్బంది పడాలి. అందుకే నేను మౌనంగా ఉన్నాను. లేదమ్మా, నిత్యను ఎలాగైనా కాపాడాలి. పరిస్థితి మన చెయ్యి దాటిపోయింది మంగా. ఎంత చెప్పినా వినకుండా నిత్య మొండిగా ఇక్కడే ఉంది. నిత్యని బయటికి పంపలేం, జైని ఆపలేం. జైసారికి మనమే నిజం చెప్పేస్తే ఎలా ఉంటుంది మేడం? ఆ టైం ఇదేనేమో. దొంగెవరో తెలియనప్పుడు పోలీసులకి దొంగ గురించి చెప్తే బావుంటుంది. దొంగని పట్టుకోవడానికి వచ్చిన పోలీసులకు దొంగ ఎక్కడున్నాడో చెప్తే ఇన్నాళ్ళు ఆ నిజాన్ని దాచిపెట్టినందుకు మనం కూడా దోషులం అవుతాం చారి. ముఖ్యంగా ఈ విషయంలో మంగ దొరికిపోవడం నాకిష్టం లేదు. కానీ నిత్య గారిని సార్ కనిపెట్టిన తర్వాత కూడా జరిగేది అదే కదా మేడం? నిత్య అంత ఈజీగా జైకి దొరికిపోతుందని నేను అనుకోవట్లేదు. అది ఇంత మొండిగా ఇక్కడ ఉంది అంటే దాని ప్లాన్ ఏదో ఉంటుంది. జైని ఢీ కొట్టడానికి అది రెడీ అయ్యింది. ఏంటమ్మా, నిత్య ఆయనతో గొడవ పడాలనుకుంటుందా? అదేం లేదు మంగా. నిన్ను సేవ్ చేయడానికి నిత్య ఏదో ఒకటి చేస్తుందని చెప్తున్నాను. నా కోసం నిత్య, నిత్య కోసం ఆయన. ఇది ఇల్లులా లేదమ్మా, యుద్ధ రంగంలా ఉంది. అవును, ఇది యుద్ధరంగమే మంగా. నీకోసం జై నిత్యతో చేస్తున్న యుద్ధం. నా అంచనా కరెక్ట్ అయితే ఈ నైట్కి జై నిత్యకి నిద్రని దూరం చేస్తాడు. ఆకలితో నిద్రలేమితో నిత్య సఫర్ అవ్వడం ఖాయం. ఆంటీ, అత్తయ్య, రానా, మంగ, మావయ్య, చారి, ఆల్ ఆఫ్ యు కమ్. జై మళ్ళీ ఏం చేయబోతున్నాడు? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పిలిచారు కదండి, ఏంటో చెప్పండి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సార్? గెస్ చేయండి.